గుడ్ గుడ్ గుడ్. షూట్ 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 షూట్. గుడ్ 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 షూట్. సేవరా వెరీ నువ్వు నా బంగారం రా. వెరీ గుడ్ జాన్. వెరీ గుడ్ సంజు. షూట్ 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 షూట్. వెరీ గుడ్ వెరీ గుడ్. నో ప్రాబ్లం. సింగిల్ అండ్ లేదు మరి గట్టిగా ఉంటుంది బాగులేదు. ఇగో గట్టిగా కొట్టే ఏం కాదు లేపుతా. మార్ విజిలేషన్ 8 seconds చేయాలి. సర్వీస్ జాను. వెరీ గుడ్ వెరీ గుడ్. మంచిగా ఉంటుంది. ఫౌజీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షూట్ 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 షూట్. వెరీ గుడ్ వెరీ గుడ్. వావ్ వావ్ వావ్. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 3 hours మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేసిన వీళ్ళ ప్రాక్టీసు ఇప్పుడు నియర్ 8:30 అవుతుంది టైం. 3 hours పైన వీళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఇక సార్ వాళ్ళందరికీ కోచ్ వాళ్ళకు బాడీ వార్మప్ చేపిస్తున్నారు. మళ్ళీ ఈరోజే వీళ్ళు వెళ్ళేది ట్రైన్ మహారాష్ట్రకి. మన నేషనల్ టీం అక్కడ ప్రైజ్ సాధించాలని మనం అందరం ఆశిద్దాం ఫ్రెండ్స్. మన షూటింగ్ బాల్లో మన తెలంగాణ తరపున వెళ్తున్న కిడ్స్ ఫ్రెండ్స్ వీళ్ళంతా గర్ల్స్ టీం నేషనల్ షూటింగ్ బాల్ ఫెడరేషన్. మీకు మన 30 జిల్లాలలో ప్రతి ఒక్క జిల్లాల నుంచి ఉన్నారు తెలంగాణ జిల్లాల్లో వీళ్ళు. ఫ్రెండ్స్, మన వాళ్ళ యొక్క మ్యాచ్ వచ్చేసి ఈ నెల 10-11వ తారీఖున జరగనున్నది. మన వాళ్ళు అక్కడ మంచి ప్రదర్శన రావాలని మనం అందరం ఆశిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు అందరికీ నమ్మకం ఉన్నదా? క్వాలిఫై అవుతామని ఖచ్చితంగా చెప్పండి. వాయిస్ వస్తలేదంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు. ఫస్ట్ జోష్ కోయి షెక్కే ఔర్ ఇంత ప్రాక్టీస్ చేసిర్రు, మీకన్నా ఎవరు గొప్ప? ఇగో తెలంగాణలో టాప్ ప్లేయర్లే మీరు, ఇక లేరు. అర్థమైందా? జోష్ కనపడతలేదు మీ దాంట్లో. సర్వీసర్ ఎవరు? సర్వీస్ ఎవరెవరు చేస్తారు? సర్వీస్ ర్యాలీ చేయదు, పెద్ద ఆడాల్సిన రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే బాల్ వచ్చేటప్పుడు కదలండి, జర కదిలితే మూమెంట్ అనేది తెలుస్తుంది. మీ కాడికి వస్తుంది. ఆ బాల్ రాదు కదా. ఇప్పుడు అంటే మీరు ఇట్లా త్రో చేస్తాను బాల్ని, అక్కడ ఎవరు చేస్తారు? మీకు బాల్ ఇష్టం ఉన్నట్టు ఇస్తారు బాల్. వాళ్ళు ప్లేయర్ని టార్గెట్ చేసేస్తారు వాళ్ళు. అర్థమైందా? ప్లేయర్ని టార్గెట్ చేసేసినప్పుడు మనం వానికి టార్గెట్ ఇవ్వద్దు, టార్గెట్ కావద్దు. వీక్నెస్ పాయింట్ తెలియదు. మన ఎంత వీక్నెస్ ఉన్నా మనం మీరు మైనస్ ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లా ఆడిరు, ఎంత జోస్తో ఆడిరు, అట్లా ఆడితే ఆపోనెంట్ టీం అనేది ఉన్నదా ఆట రాకున్నా కానీ భయపడి ఓడిపోతారు. ఒక్క మిస్టేక్ వాళ్ళకి దొరికింది అని అంటే కథం కాన్ఫిడెంట్గా రావాలి, కంటిన్యూస్గా పాయింట్లు రావాలి. ఇన్ కేస్ ఒకవేళ 2-3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ పోయినా కానీ కంటిన్యూస్గా పోతే టైంఅవుట్ తీసుకోండి. టైంఅవుట్ తీసుకుంటే మేము బయటనే ఉంటాం. టైంఅవుట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏమైందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనే లెవెల్స్ తగ్గిపోతాయి. తర్వాత ఏం చేయాలి? మనం పుషప్ కావచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎక్కడ ఆడినా మీరు కోచింగ్ ఇస్తానికి నెక్స్ట్ మీరే కోచ్ అవుతారు. కాబట్టి ఒక 4-5 పాయింట్స్ కంటిన్యూస్గా పోయినప్పుడు ఖచ్చితంగా టైంఅవుట్ తీసుకుంటే వాళ్ళు డౌన్ అవుతారు, మీరు అప్ అవుతారు. ఈమె సర్వీస్ చేస్తుంది. ఆమె ఎవరు? ఈమె ఈ జోన్లో ఉంటుంది. నువ్వు లిఫ్టింగ్ చేస్తావు కదా. సరే కానీ బాల్ ఎట్ టైం వస్తే